కోలీవుడ్ లో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన ఖైదీ 2 వివాదంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తరువాత ఖైదీ 2 పూర్తిగా రద్దయిందని ప్రచారం సడలకుండా సాగింది. అంతేకాదు భారీ రెమ్యూనరేషన్ కారణంగానే లోకేష్ ఈ సీక్వెల్ ను వదిలేశారని కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ రూమర్లన్నిటికీ తేల్చి సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పారు, అల్లు అర్జున్ తో సినిమా పూర్తయిన వెంటనే నేను చేయబోయేది ఖైదీ 2నే. దీనిపై ఎలాంటి సందేహం అవసరం లేదు. నేను అనుకున్న 3 సినిమాలు ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ నిర్వహిస్తాను. ఈ వ్యాఖ్యలతో ఖైదీ 2 ఆగిపోయిందన్న ప్రచారానికి పూర్తి ఫుల్ స్టాప్ పడింది. లోకేష్ స్పష్టం చేశారు, రెమ్యూనరేషన్ కారణంగా ఖైదీ 2ను ఆపేశానన్న మాటల్లో ఏమాత్రం నిజం లేదు. డబ్బుల వల్ల నేను ఎప్పుడూ సినిమా వదల్లేను. అల్లు అర్జున్ మూవీ తర్వాతే ఖైదీ 2 పనులు ప్రారంభమవుతాయని, ఆలస్యం పూర్తిగా కార్తీ బిజీ షెడ్యూల్ వల్ల జరిగిందని వివరించారు. మైత్రి మూవీ మేకర్స్ తో ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ముందుగా వస్తుందని ఆయన చెప్పారు. ఖైదీ 2 కోసం కార్తీ ఇచ్చిన డేట్స్ ను మరో దర్శకుడు వినియోగించుకోవడంతో ఈ గ్యాప్ లో బన్నీ మూవీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని తెలిపారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ ఎల్సీయూ కొనసాగుతోందని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు తప్పకుండా వస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఆయనతో పాటు రాఘవ లారెన్స్ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న బెంజ్ సినిమా కూడా ఎల్సీయూలో భాగమని వెల్లడించారు. రజనీకాంత్, కమల్ హాసన్ తో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఎందుకు రద్దయిందన్న ప్రశ్నకు లోకేష్ చెప్పారు, కూలీ తర్వాత వారు కలిసి ఓ సినిమా చేయాలని కోరారు. అందుకు ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ రాసి చూపించాను. అయితే వారు సింపుల్ లైట్ ఎంటర్టైనర్ కోరారు. అలాంటి సినిమా తీయడం నాకు సరిపోలదు అని నిజాయితీగా చెప్పి ప్రాజెక్ట్ నుంచి గౌరవంగా తప్పుకున్నాను. తాజాగా లోకేష్ విజయ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తానని, హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయకంలో కూడా అతిథిగా ఉంటానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో అల్లు అర్జున్ మూవీ కారణంగా ఖైదీ 2 రద్దయిందన్న రూమర్లను పూర్తిగా ఖండించారు. బన్నీ మూవీ తరువాత ఖైదీ 2 పై పూర్తి ఫోకస్ పెట్టే హామీతో సీక్వెల్ పై భారీ హైప్ మళ్లీ ఏర్పడడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు.